హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు. ఆ రెండిటిని కలిపితే అతిపెద్ద రాజధాని. దాంతో పాటుగా మెదక్‌లో కొంత భాగము, రంగారెడ్డి కూడా కలిపేసుకుంటే అంటే హైదరాబాదు, సికింద్రాబాద్, రంగారెడ్డి 3 జిల్లాలు కలిపితే ఒక ఊరు. అందులో మెదక్‌లో కొంత భాగం కూడా కలిసింది. అంత పెద్ద నగరం. దానికి పోటీ పడతాను ఇంకోటి ఆహ్, చెన్నై వచ్చేటప్పుడు దాదాపు 100 కిలోమీటర్లు. బెంగుళూరు వచ్చేటప్పుడు దాదాపు 120 కిలోమీటర్లు. మిగతా మధ్యలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్నీ కలిపి. అంత పెద్ద నగరాలతో పోటీ పడతాం. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి దాంతో పాటు అటు జగ్గయ్యపేట దాకా, ఇటు పక్కన ఉయ్యూరు దాకా, అటు పక్కన జగ్గ ఏది మన తెనాలి దాటి దాకా ఇయన్నీ కూడా కలుపుతానని చెప్పినటువంటి చంద్రబాబు గారు చివరికి 29 గ్రామాల నగరం సృష్టిస్తున్నారు. అదే గుజరాత్ లాంటోళ్ళు అంటే అది మహానగరం అవుతుందా అనేది భవిష్యత్తు తేల్చాలి. ఇక దాని జీవితం ఏంటనేది. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం ఒక ప్రపోజల్ అహ్మదాబాద్‌ని, గాంధీనగర్‌ని కలిపి ఒక మెగా సిటీగా పెట్టాలనుకోండి. ఎప్పుడైనా సరే మహానగరం కావాలి. భారీగా ఒక చోట కేంద్రీకృతం అన్నటువంటిది. ముంబై అక్కడ మహానగరం. ఇటు పక్కన అహ్మదాబాదు, గాంధీనగర్ కలిపేస్తున్నారు. అంటే రాజధానితో కలిపిన మహానగరమే ముఖ్యం. ఇప్పటికైనా ఇది చూసైనా అమరావతి అనేది 29 గ్రామాలకు పరిమితం కాకుండా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, జగ్గయ్యపేట, అటు పక్కన హనుమాన్ జంక్షను, ఇటు పక్కన ఏదైతే మచిలీపట్నం దాకా కలిపేసుకోగలిగితే లేదా పామర్ దాకా కలిపేసుకోగలిగితే బావుంటది.